నెక్స్ట్ వచ్చేసి వినాయక్ దామోదర్ సావర్కర్, చాలా కాంట్రవర్షియల్ ఫ్రీడమ్ ఫైటర్ ఈయన. సో ఈయనకి సంబంధించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో సావర్కర్కి సంబంధించి మన ఇండియాలో ఇంతకుముందు చాలాసార్లు మన పార్లమెంటరీ డిస్కషన్స్లో కావచ్చు ఎక్కువగా విన్నాం. అసలు ఎవరు, సో ఈయనకి సంబంధించిన క్లారిటీగా ప్రతి ఒక్క పాయింట్ అనేది చూద్దాం. సో వినాయక్ దామోదర్ సావర్కర్కి సంబంధించిన థింగ్స్ అనేవి చూద్దాం. సో మామూలుగా ఎందుకు వార్తల్లో వచ్చారంటే ఈయన పిఎం మోదీ, సో రీసెంట్గా పిఎం మోదీ లోక్సభ స్పీకర్, సో తర్వాత ఏంటంటే లోక్సభ స్పీకర్ ఆ వేరియస్ మినిస్టర్స్ ప్లే ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ది సావర్కర్ అండ్ ఈజ్ ది 140 బర్త్ యానివర్సరీ. సో ఈయనకు 140వ జయంతి సందర్భంగా, సో 140వ జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలానే మనకి లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారు ఇద్దరు కూడా వాళ్ళకి పువ్వులతో సో పుష్పాంజలి ఘటించారనమాట. సో పుష్పాంజలి అనేది అట్లా పూలు చల్లడం, అట్లా బర్త్డే రోజున ఆయనకి విశేష లాగా చేశారనమాట. అదొకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి 140th బర్త్ యానివర్సరీ, సో బర్త్ యానివర్సరీ పుట్టినరోజు జయంతి. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు అసలు ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్ అనే వ్యక్తి ఎవరు, సో ఎవరు, ఆయన ఎందుకు అంత కాంట్రవర్షియల్ అయ్యారు, సో ఎందుకు కాంట్రవర్షియల్ అయినదని చెప్పేసి ఇప్పుడు మనం క్లారిటీగా ఆయన గురించి పుట్టుపూర్వతల దగ్గర నుంచి అన్ని కూడా ఎగ్జామినేషన్కి పనికి వచ్చే విధంగా, సో మనకి ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్కస్ చేసుకుందాం. ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బోర్న్ ఆన్ ది 1883, సో ఈయన 1883వ సంవత్సరంలో నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పుట్టారనమాట. సో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ ప్రాంతంలో 1883వ సంవత్సరంలో పుట్టారు. అంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడడానికి 1884లో ఏర్పడింది కదా, జస్ట్ 2 years బ్యాక్ అనమాట. సో ముందే అయినా 2 years ముందే పుట్టారు. సో 1883లో పుట్టారు. ఎక్కడంటే మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో. సో వినాయక్ దామోదర్ సావర్కర్ వాజ్ ఏ పాపులర్లీ కాల్డ్ as వీర్ సావర్కర్. సో ఈయన్ని వీర్ సావర్కర్ అని పిలుస్తారు, ఇది ఇంపార్టెంట్. సో వీర్ సావర్కర్ అని చెప్పేసి సపరేట్గా పిలుస్తారు ఎవరిని, వినాయక్ దామోదర్ సావర్కర్ని ఇలా వీర్ సావర్కర్ అని పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, వీర్ సావర్కర్ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రీడమ్ ఫైటర్, సో ఈయన ఎవరంటే మనకి స్వాతంత్ర సమరయోధుడు. మనకి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, ఇట్లా మనకి చాలామంది ఉన్నాడు. రాజ్ బిహారీ బోస్ కావచ్చు, తర్వాత మనకి భగత్ సింగ్, ఇంకా చంద్రశేఖర్ ఆజాద్, మనకి రెవల్యూషనిస్ట్ ఉన్నారు, అంటే అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, గాంధీవాదులు కూడా ఉన్నారు. సో గాంధీని ఫాలో అవుతారు కదా, గాంధీని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని మోడరేట్స్ అంటాము కొంతమందిని. సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నారన్నమాట. సో వాళ్ళలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్లో భాగంగా ఈయన కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. సో తర్వాత వీర్ సావర్కర్ ఫ్రీడమ్ ఫైటర్, హీ కాల్డ్ ది 1857 రివోల్ట్. సో ది ఫస్ట్ వార్ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో 1857 తిరుగుబాటు. సో 1857లో తిరుగుబాటు జరిగింది కదా, సిపాయిల తిరుగుబాటు అనేది జరిగిందనమాట. సిపాయిల తిరుగుబాటులో చాలా మంది వీరులు పాల్గొన్నారు. రాజులు కావచ్చు, మనకి ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి కావచ్చు, బీహార్ నుంచి కున్వర్ సింగ్ కావచ్చు, లక్నో నుంచి మనకి బేగం అజరత్ మహల్, ఇట్లా చాలా మంది పాల్గొన్నారు కదా. సో వీళ్ళందరూ పాల్గొన్నప్పుడు ఢిల్లీ నుంచి కూడా జనరల్ భక్త్ ఖాను ఇట్లా పాల్గొంటారు కదా. ఆ 1857 రివోల్ట్ని ఈయన వీర్ సావర్కర్ ఏమని చెప్పారంటే దాని గురించి, ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పారనమాట. సో ఇది ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు, నోట్ చేసుకోండి. సో 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటుని ఎవరు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలిచారంటే వీర్ సావర్కర్, అది. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తారు కదా, ఈయన వచ్చేసి వీర్ సావర్కర్. సో వీర్ సావర్కర్ వచ్చేసి ఈయన స్వాతంత్ర సమరయోధుడు. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ అనమాట, కొన్ని ఆర్గనైజేషన్స్ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ మనకి ఇటలీలో, సో యంగ్ ఇటలీ అని చెప్పేసి ఒకటి ఉండేది. సో మనకి మజ్ని అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఇటలీలో, ఒక ఉద్యమకారుడు. సో ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు, యంగ్ ఇటలీ అని చెప్పేసి దాన్ని ఏర్పరుస్తారు. దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మన వీర్ సావర్కరు ఒక ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. అదేంటంటే చూడండి, ఫౌండెడ్ ది అభినవ్ భారత్. సో అభినవ్ భారత్ సొసైటీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొస్తారు. సో అభినవ్ భారత్ సొసైటీ. సో ఇటలీలో మనకి యంగ్ ఇటలీ ఎలా ఉందో, మజ్నీకి సంబంధించినటువంటి యంగ్ ఇటలీ ఎలా ఉందో, ఇండియాలో అభినవ్ భారత్ సొసైటీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అయితే స్థాపిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ ఇండియా సొసైటీ. సో ఒకటి అభినవ్ భారత్ సొసైటీ, తర్వాత ఫ్రీ ఇండియా సొసైటీ, ఈ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు, వీర్ సావర్కర్. తర్వాత హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియా హౌస్. సో ఇండియా హౌస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉండేది అప్పట్లో. సో ఇండియా హౌస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉండేది, దీనికి సంబంధించి కూడా ఈయన మెంబరు. మన భారత స్వాతంత్ర సమరయోధుల్లో చాలామంది ఇండియాలోనే కాకుండా బయట దేశాలు కూడా వర్క్ చేస్తారనమాట. ఈ ఇండియా హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా, లండన్లో ఉండేది ఇండియా హౌస్ అని చెప్పేసి. సో కొన్ని బెర్లిన్లో ఉండేవి, జర్మనీలో కొన్ని ఉండేవి, శాన్ ఫ్రాన్సిస్కో కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, నార్త్ అమెరికా చాలా సంస్థల్లో కూడా మన స్వాతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇందులో భాగంగా అయిన ఇండియా హౌస్లో మెంబర్ అనమాట ఎవరు, వీర్ సావర్కర్. తర్వాత హీ వాజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ. సో ఇక్కడ ఇంపార్టెంట్, హిందూ మహాసభ, హీ వాజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ, బట్ ఈ సర్వ్డ్ యాజ్ ది ఇట్స్ ప్రెసిడెంట్. సో మామూలు హిందూ మహాసభ చాలామంది ఇక్కడ పొరపాటు పడతారు.
వీర్ సావర్కర్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ది హిందూ మహాసభ అంటారు. కాదు, హిందూ మహాసభకి వీర్ సావర్కర్కి సంబంధం ఉండదు. అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు, అంటే స్థాపించిన వాళ్ళలో సంబంధం ఉండదు, కానీ ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఈయన ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత హిందూ మహాసభ బాగా పీక్ స్టేజ్కి వెళ్తుందన్నమాట. అంటే బాగా దేశమంతా వ్యాప్తి చెంది దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు, బాగా పేరు వస్తుందన్నమాట హిందూ మహాసభకి. కాబట్టి ఈయన ఫౌండర్ కాదు, హీ వాస్ నాట్ ఏ ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ, బట్ ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్గా అయితే ఆయన వర్క్ చేస్తారు. ఈ పాయింట్ చూడండి. తర్వాత ఈ ఆపోజిట్ ది క్విట్ ఇండియా స్ట్రగుల్ ఇన్ ది 1942. సో ఇక్కడ నుంచి ఒకటి కాంట్రవర్షియల్ ఉంటుంది. సో 1942, సో మన గోవాలియా ట్యాంక్ దగ్గర క్విట్ ఇండియా మూమెంట్, సో భారతదేశాన్ని వదిలిపోండి అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం వస్తుంది. సో ఈ మూమెంట్కి గాంధీని లీడర్గా తీసుకుంటారు దేశమంతా కూడా. సో 1942 సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది వస్తుంది కదా, ఈ మూమెంట్ని ఈయన ఆపోజ్ చేస్తారు. సో హిందూ మహాసభ కూడా ఆపోజ్ చేస్తుంది, అంటే ఈయనే కదా. సో అప్పుడు ఆపోజ్ చేస్తారు. సో క్విట్ ఇండియా మూమెంట్కి ఎగనిస్ట్గా ఉంటారన్నమాట వీళ్ళు, వీర్ సావర్కర్. సో ఇక్కడ చూడండి, కాలింగ్ ఇట్ ఏ క్విట్ ఇండియా బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్. సో దీన్ని ఏమైనా పిలుస్తారు చూడండి, ఇక్కడ ఈయన ఒక పేరుతో పిలుస్తారు సావర్కర్. సో ఇది క్విట్ ఇండియా అంటే భారతదేశం వదిలిపోండి, కానీ కీప్ యువర్ ఆర్మీ, సో బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్ అని చెప్పేసి ఈయన దాన్ని ఇట్లా పిలుస్తారు. సో క్విట్ ఇండియా మూమెంట్ని వీర్ సావర్కర్ ఏమని పిలుస్తారంటే, సో క్విట్ ఇండియా బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అంటే సో భారతదేశాన్ని వదిలిపోండి, కానీ మీ ఆర్మీని మాత్రం ఇక్కడే పెట్టండి అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారు అనమాట. సో అది క్విట్ ఇండియా గురించి. సో ఈయన కాకపోతే వీర్ సావర్కర్కి ఎక్కువగా బ్యాడ్ నేమ్ ఎక్కడొచ్చింది అని ఎక్కువ మంది కాంట్రవర్షియల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఈయన హిందుత్వానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో హిందుత్వ పాలసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఎవరు, వీర్ సావర్కర్. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో సావర్కర్ ఎండోర్స్డ్ ది ఐడియల్ ఆఫ్ ది ఇండియా యాజ్ ఏ హిందూ రాష్ట్ర. సో ఈయన ఇండియా అంతా కూడా హిందూ రాష్ట్ర అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తాడు అనమాట. ఒక ఇండియా అనేది హిందూ రాష్ట్ర అని చెప్పేసి అనేదాన్ని గట్టిగా బలపరుస్తాడు. అక్కడి నుంచి ఈయనకి కొంచెము బ్యాడ్ ఇమేజ్ అనేది మొదలవుతుందన్నమాట. సో ఈయన హిందుత్వవాది అని కొంచెం కాంట్రవర్షియల్ లీడర్ అయితే అవుతాడు. అంతకు ముందు వరకు ఆయన చాలా మంచి ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో దేశం కోసం చాలా వరకు అండమాన్ జైల్లో కూడా చిత్రహింసలు పెడతారు. సో వీర్ సావర్కర్ని అండమాన్ జైల్లో చాలా వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెడతారు. ఈయన ఇంతకుముందు ఒకసారి ఒక షిప్ నుంచి సముద్రంలోకి దూకి సముద్రం మొత్తం ఈది తప్పించుకుంటారు బ్రిటిష్ వాళ్ళ నుంచి. ఇట్లా అనమాట ఈయన ఇట్లా చాలా వరకు దేశం కోసం పోరాడాడు. కాకపోతే ఇక్కడ సో హిందూ రాష్ట్రం దగ్గర నుంచి అనేది కొంచెం కాంట్రవర్షియల్ అయితే అవుతాడు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ విత్ ది డెవలపింగ్ ఏ హిందూ నేషనలిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ హిందుత్వ. కాబట్టి ఒక పొలిటికల్ ఐడియాలజీ, సో హిందూయిజానికి సంబంధించి ఒక పొలిటికల్ ఐడియాలజీ పరంగా హిందుత్వ అనే ఫిలాసఫీని తీసుకొస్తారన్నమాట. దాన్ని ఎక్కువగా పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు హిందుత్వ అనే ఫిలాసఫీ. అక్కడి నుంచి సావర్కర్ని ఒక ఫ్రీడమ్ ఫైటర్ కంటే కూడా హిందుత్వవాదిగా చాలా మంది చూస్తారు. ఇప్పటికి కూడా మనకి పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా సో వీర్ సావర్కర్ని ఒక హిందుత్వవాదిగానే చూస్తారనమాట, ఫ్రీడమ్ ఫైటర్గా చూడరు. సో చాలా మంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వీర్ సావర్కర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర నుంచి ఒక కాంట్రవర్షియల్ లీడర్ వరకు అయ్యారనమాట. సో అర్థమైంది కదా మీకు. సో ఇది నేను చెప్పింది ఏంటంటే ఇదంతా స్టోరీ జస్ట్ మనకి ఎగ్జామినేషన్కి అవసరమని. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఏది, సో ఈయనకి హిందుత్వ ఐడియాలజీ కావచ్చు, ఐడియాలజీ కంటే కూడా ముందు చెప్పాను చూడండి, ఫ్రీడమ్ ఫైటర్ క్విట్ ఇండియా మూవ్మెంట్ని అపోజ్ చేయడం కానీ, సో ఇండియా హౌస్లో మెంబర్ కావచ్చు, ఫౌండర్ ఆఫ్ ది అభినవ్ భారత్ సొసైటీ, ఫ్రీ ఇండియా సొసైటీ, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా అనేదానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మోడర్న్ ఇండియా పరంగా మనకి భారత స్వాతంత్ర సంగ్రామం సంబంధించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ మనకి తిలక్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, తర్వాత మనకి సుభాష్ చంద్రబోసు, అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ కానీ, దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ గురించి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకునే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి వీళ్ళందరూ కూడా. అవన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి.